మెయిన్గా లేడీస్కి ఇంపార్టెంట్, ఇంకా కోరిక వాళ్ళది, అసలు ఇల్లు అంతా వదిలేరా బాబు, నా కిచెన్ ఎలా ఉండాలి అనేది చూస్తుంటారు కదా. సో ఆ కిచెన్ చూపించే ముందు మీకు డైనింగ్ ఏరియా వైపు చూపిస్తాను. సో ఇక్కడ ఏమైనా డిజైన్ చేశారా సార్? సో ఇది డైనింగ్ ఏరియా సార్. సో ఇది క్రాకరీ కమ్ పూజా యూనిట్ అండి. ఓకే. సో పూజా యూనిట్స్ కి మేము డోర్స్ ఇవ్వలేదు, కావాలనే ఇవ్వలేదు, ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ కర్టెన్స్ అవన్నీ అడ్డం ఉంటాయి. అవును. సో అందుకని నేనేం సజెస్ట్ చేశానంటే గో ఫర్ ఏ బ్లైండ్ అని చెప్పాను. ఓకే. సో బ్లైండ్ వస్తుంది, ప్రొవిజన్ ఇచ్చాము. సో అక్కడ బ్లైండ్ పెట్టేస్తే అయిపోతుంది. సూపర్. అండ్ కమింగ్ టు క్రాకరీ, ఇదంతా బేస్ యూనిట్ అండి విత్ స్టోరేజ్. అండ్ ఇక్కడ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఫర్ క్రాకరీ స్టోరేజ్. సో అర్థమైంది కదా. అండ్ ఇదే కాకుండా మనం పార్టిషన్ లో కూడా ఇటు సైడ్ నుంచి స్టోరేజ్ ఇచ్చాం ఫర్ డైనింగ్. ఓకే. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు. సో సాఫ్ట్ క్లోజింగ్ సార్ ఇవి? సాఫ్ట్ క్లోజ్ అండి. సో చూడొచ్చు ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్, లేకపోతే దమా దమా అనే శబ్దాలు వస్తూ ఉంటాయి. జీరో సౌండ్ అండి, జీరో నాయిస్. ఓకే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ కనుక వెళ్దాము, ఒకసారి కిచెన్ చూద్దాము. నేను మళ్ళీ చెప్పాను మీకు, మేడం వాళ్ళు ఆల్రెడీ సర్దుకుంటున్నారు పాపం. ఒకసారి రిక్వెస్ట్ చేశాము, రిక్వెస్ట్ చేస్తే తీసుకోండి అన్నారు. సో ఎందుకంటే అనూస్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇలా చాలా మందికి చేసి ఇచ్చారు. కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయకపోవచ్చు. బట్ నేను ఉండాలి, నా టైం కూడా దొరకాలి కాబట్టి సో చాలా రోజుల నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాం.